కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, చాటైన స్థలాల్లో ఉండి వీరు చేదు మాటలు సంధిస్తూ ఉంటారట. చేదు బాణాలని వారు సంధిస్తూ ఉంటారు. ఎవరి మీదకి? యథార్థవంతుడి మీదకి. ఎందుకనంటే వారు డేరిగా ముందుకు వచ్చి అనేటువంటి ఆ పరిస్థితి వారికి ఉండదు. డేరిగా వారు ముందుకు వచ్చి ఏ మాట వారు మాట్లాడారు కాబట్టి దొంగలుగా మనుషుల వెనకాల ఉండి వారు మాట్లాడతారు. ఆయా స్థలాల్లో వారు మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట నేను దేవునికి సేవకుని తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు ఎవరితో అయినా ఏదైనా మాట అనాల్సి వస్తే నువ్వు డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్ళాను, అంతేగాని వారిని అనాల్సిన మాట ఆయా స్థలాల్లో నువ్వు మాట్లాడుతున్నావు అనంటే అది సరైన విధానం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థంగా మనం పిల్లరా మాట్లాడాలి. నువ్వు యథార్థవంతుడు అయితే, నువ్వు మాట్లాడేదే నిజమైతే కనుక నువ్వు డైరెక్ట్గా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చే నువ్వు మాట్లాడతావు. నువ్వు యథార్థవంతుడు కానప్పుడు, నీలో ఆ యథార్థత లేనప్పుడు, నువ్వు మాట్లాడే మాట కూడా యథార్థము కానప్పుడు నువ్వేం చేస్తావు? ఇక ముందుకొచ్చే ధైర్యం లేక, ఆ మనిషి ముందుకొచ్చి అనేటువంటి ధైర్యం లేక, అయితే నీకు చేతనైంది ఏంటంటేనండి, ఆయా స్థలాల్లో నువ్వు ఉండి అక్కడ నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఎందుకంటే నీ యొక్క మాట యథార్థం కాదు, నీవు యథార్థవంతుడు కాదు కనుక దొంగలుగా నువ్వు అనేక మాటలు మాట్లాడుతూ ఉంటావు. మరికొంతమంది అక్కడక్కడ మాట్లాడరు. ఎవరినైనా ఏదైనా అనాల్సి వస్తే దాన్ని వాట్సాప్ స్టేటస్లో ఆ మాటలు పెడుతూ, లేకపోతే ఏ షేర్ చాట్లోకి వెళ్ళి వారిని ఏ మాట అయితే అనాలనుకుంటున్నారో, వారికి ఎలాగైతే బుద్ధి చెప్పాలనుకుంటున్నారో అలాంటి కొటేషన్స్ కానీ లేకపోతే అలాంటి మాటలు కానీ ఏవో ఒకటి ఎక్కడి నుండో డౌన్లోడ్ చేసి, ఏమండి, లేకపోతే సినిమా మొక్కలు కట్ చేసో, లేకపోతే ఆ పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్న మాటల్లో ఏవో కొన్నింటిని కట్ చేసి అలాంటి వాటిని తీసుకొచ్చి స్టేటస్లో పెట్టి ఆ స్టేటస్ ద్వారా కొంతమందిని అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తారో తెలుసా? యథార్థత లేనివారు. వారు మాట్లాడే మాటలు కూడా యథార్థము కానివారు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎవరినైనా ఏదైనా అనాలనుకుంటే కనుక డైరెక్ట్గాను, దాంట్లో భయమే ఉందండి. నువ్వు అనేది వాస్తవమైనప్పుడు నువ్వు ఆయా స్థలంలో మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? డైరెక్ట్గాను. అంతేగాని స్టేటస్లో పెట్టి ఆ స్టేటస్ ద్వారా వారిని అనడం, ఇలా చీప్ ట్రిక్స్ అనేవి సరికావని దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నాను. మరికొంతమంది స్టేటస్లో పెట్టరు, అక్కడెక్కడ కూడా మాట్లాడరు, కానీ వారి మాట యథార్థం కాకపోయినా మనిషి ముందుకు వచ్చి అడ్డుగా బోకరించి మాట్లాడుతూ ఉంటారు. చేదైన మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వ్యక్తి కొరకు ఏ స్థలంలో ఎక్కడ నువ్వు చేదు మాటలు మాట్లాడద్దు. ఈ చేదు మాటలు అంటే ఏంటి? అసత్యాలు. ఈ చేదు మాటలు అంటే ఏంటి? అబద్ధాలు. ఈ చేదు మాటలు అంటే ఏంటి? అవాస్తవాలు. ఈ చేదు మాటలు అంటే ఏంటి? ఆధారము లేని మాటలు. ఈ చేదు మాటలు అంటే ఏంటి? సాక్ష్యము లేని మాటలు. మాట్లాడుతున్నావా చాలా సందర్భాల్లో ఇతరుల కొరకు ఆయా స్థలాల్లో? వారు అలాగండి, వీరు ఎలాగంటండి. మొన్నే నాకు కూడా తెలియదండి, వాళ్ళు చెప్పారండి. కొంతమందికి ఇదే పని, కాతో కోతో తినేయడం, ఊరి మీద పడిపోయి ఎక్కడో ఒక చోట షాపుల దగ్గర, కటింగ్ షాపుల దగ్గర, లేకపోతే ఆ కూరగాయల షాపుల దగ్గర, ఆ టీ హౌసుల దగ్గర కూర్చుని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ వారి ఇలాగా, వీరు అలాగా, వాళ్ళు అలాగంట అన్నీ అంటే, ఏమండి, దాంట్లో వాస్తవాలు ఏమీ ఉండవు. కల్పిత కథలు, ఏమండి, కల్పన కథలు, ఇలాంటివన్నీ కూడా వినేసి అవే వాస్తవాలు అనుకుని ఆ చేదైన మాటలు పట్టుకెళ్ళి మరలా వెళ్ళి ఇంకొక చోట మాట్లాడి ఈరోజు అనేక రకాలైన సమస్యలు ఈరోజు నీ వలన కలుగుతూ ఉన్నాయి. ఇదంతా బాధాకరమైన పరిస్థితి. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, చేదైన మాటలు మాట్లాడుతున్నావా? మనిషి ముందు ఒకలా, మనిషి లేనప్పుడు ఒకలా. ఏమండి,
మనిషి ముందేమో చక్కగా ఏదో ప్రేమ ఆప్యాయత కలిగినట్టుగా మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారిపై ఈ యొక్క చేదు మాటలు సంధించే విధంగా చేదైనటువంటి బాణములతో వారిని మరలా గుచ్చేటువంటి అనుభవం నీదైతే కనుక సరికాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ యొక్క మాట తీరు అనేది మారాలి.